క్రీస్తు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచినందున ఈరోజు ఆ జీవము అక్షయత మనకు వెలుగులోకొచ్చింది. ఈ విషయాన్ని తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువులో జీవిస్తున్న వారు జీవ పునరుద్ధానాన్ని పొందుకుంటారు. తీర్పు పునరుద్ధానానికి వెళ్లరు. ఆయన ఎక్కడుంటారో తనను వెంబడించేవారు కూడా అక్కడే ఉంటారని ప్రభు చెప్పారు. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉంటాము. కాబట్టి పునరుద్ధానంలో మనం కూడా ఆయన వలె జీవిస్తాము. మన ప్రభువుకున్న ఆశ, ఆసక్తి అదే. మనం ఆయనలాగా ఉండాలని, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పోలికలో ఉండాలని, ఆ తర్వాత నిత్య జీవంలో ఆయనలాగా ఉండాలని మనల్ని అందరినీ కూడా ఆ రీతిగా నడిపిస్తా ఉన్నారు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ ని వినగలరు.